గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. యాక్చువల్లీ పొద్దున లేవగానే మమ్మీ ఫస్ట్ అయితే ఏం చెప్పింది తెలుసా, వాషింగ్ మిషన్ పెట్టుకోవడం. అరే ఇది తలకాయ నొప్పి బాబు, అసలు వాషింగ్ మిషన్ పడుతూనే ఉన్నాయి ఎలకలు ఏందో అసలు అర్థం కావట్లేదు. ఆ వాషింగ్ మిషన్కి ఏమో అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ వాషింగ్ మిషన్ అట్లా వాడేస్తాము, అక్కడ ఆ వాషింగ్ మిషన్ కొత్తదైనా అట్లేదు, పాతదైనా అట్లేదు. వాషింగ్ మిషన్లో అయితే మళ్ళీ అయితే ఎలకలు వచ్చినాయి. యాక్చువల్లీ ఎట్లా వస్తున్నాయో ఏం అర్థం కావట్లే. మొన్నటిదాకా ఇక్కడ వస్తుండే, ఇక్కడ అంటే 2 days అయింది దగ్గర వాషింగ్ మిషన్ ఇక. ఇప్పుడైతే ఇక్కడికైతే చేరిపోయినాయి. అది ఎట్లా వచ్చినాయి, ఇక్కడికి ఎట్లా వస్తున్నాయి, ఎట్లా దారి కూడా లేదు. మరి ఎట్లా వస్తున్నాయి, ఒకవేళ ఇక్కడి నుంచి రావాలన్నా కానీ ఇక్కడి నుంచి కూడా చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి పైకి రాలేవు, ఎంతగానో ఎక్కలేము ఎలుకలు. అయినా మరి ఎట్లా వస్తున్నాయి అర్థం కావట్లేదు. పాపం చిన్న పిల్లలన్నీ చచ్చిపోయినాయి అన్నీ. అంటే ఆ హోల్స్లో ఉన్నాయి కదా, ఆ హోల్స్లో పడిపోయినాయి కదా. ఇది ఏంటి అసలు అర్థం కావట్లేదు, ఎట్లా వస్తున్నాయి, దీన్ని ఎట్లా తీయాలి ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు. నువ్వు చూసి ఏం చేస్తావు ఎలుకలు? నేను ఏమైనా పట్టుకుంటున్నా నేను ఎలుకల్ని దిగడానికి రాదు. దింపు, మళ్ళా వాడు ఎగురుతా ఉంటాడు, దింపేశాన్ని. ఇప్పుడు చూడు తినేసి ఎలుకలు కవర్లు వేసి తీసేసాయి. మరి ఇంకేం చేస్తా, కవర్లు వేసి తీసేయాలి, ఎట్లా తీయాలి. ఫైనలీ టిఫిన్ అయితే వచ్చేసింది. దోశ ఇంకా పితికిపప్పు కూర. మొన్న నాకు ఇష్టం అన్నా కదా, అది ఇదే కూర. ఇంట్లో అయితే బియ్యం అయితే అవుతున్నాయంట. వెళ్ళి బియ్యం సర్ది తీసుకుంటాం. పెద్ద వస్తుండు, పెద్ద ఇంకా నేను ఇద్దరం కలిసి వెళ్ళి తీసుకొని వస్తాం. 1450 సర్లే ఒకటి ఇచ్చేసాను, అది 1450. బియ్యం తీసుకొని ఫైనలీ ఇంటికైతే వచ్చేసినాం. తీ ఇంకేం చేస్తావు, తీ ఎట్లా కొరకగల చూసుకొని మమ్మీ చూసుకొని మమ్మీ చూసుకుంది మమ్మీ కొరకగల, అది మమ్మీ కొరుకుతుంది మమ్మీ, అది చూసుకొని ఫస్ట్ దాని పిల్లలైతే తీసేసి మళ్ళీ తీద్దు వద్దండి. అరే అమ్మ, అది బాగా భయపడుతుంది మమ్మీ. మొత్తం గలీజ్ చేసిరు వాషింగ్ మిషన్ మొత్తం, ఈ పిల్లలు వేసేది గలీజ్. మమ్మీ కింద పడిపోయింది అనుకో మమ్మీ, నువ్వు బట్ట తీసుకో మమ్మీ, ఆ కవర్తో రాదు మమ్మీ. మమ్మీ అది రాదు మమ్మీ, బట్టతో తీసుకో మమ్మీ. నువ్వు మళ్ళీ అరవకుండా తీసేసేదాన్ని. ఫైనలీ మమ్మీ అయితే ఎలక పిల్లని పట్టుకుంది. ఇంకా పిల్లలు ఉన్నాయా, అది క్లీన్ చేద్దులే ఫస్ట్ అయితే. అది పడే మమ్మీ, అది పడే. ఫైనలీ ఆ పిల్లని అయితే వదిలేస్తున్నాం. అదో ఎలుక వెళ్ళిపోతుంది. అది అమ్మో, డైలీ ఒక తలకాయ నొప్పి అయిపోయింది. మొత్తం ఎలుకలు మొత్తం ఒక తలకాయ నొప్పి. ఇది చూడండి ఎట్లుంది అది. ఫైనల్ అయితే ఎలుకలైతే వదిలేసినాము. ఇంకా దాని పిల్లలు ఉన్నాయి అయితే తీసేసినాం. అదైతే ఏం రికార్డ్ చేయడం మొత్తం, అది ఎలుకలదే మొత్తం చూడండి ఎలుకలదే అయిపోతుంది రోజు. అందుకోసమే బయట దేశంలో సౌండ్ వస్తుంటుంది. యాక్చువల్లీ పైన అయితే వర్క్ చేస్తుంది దాని సౌండ్. మధ్యాహ్నం లంచ్ అయితే వచ్చేసింది. పితికిపప్పు కూర, రైస్. యాక్చువల్లీ గేమ్ అయితే ఆడుతున్నా, అందుకని ఇట్లా కలుపుకొని తింటున్నా. సేమ్ ప్రాబ్లం, మళ్ళీ వైఫై అయితే రాలే. కంప్లైంట్ ఇచ్చినాం, ఈసారి తొందరగా రెస్పాన్స్ అయ్యి వచ్చి రాలైతే బయట ఉన్నారు. పోదాం ఫస్ట్ అయితే బయటికి అయితే వెళ్ళి రిపేర్ అయితే అయిపోతుందండి. ఫైనలీ వైఫై అయితే మంచిగా అయిపోయింది. ప్రాబ్లం అయితే రిజాల్వ్ చేసారు, కానీ ఒక నిమిషం అయితే ఆఫ్ చేయమన్నారు, ఒక 1/2 hour ఆఫ్ చేయమన్నారు. అది బ్యాక్ ఎండ్ ఏదో ప్రాబ్లం ఉందట వాళ్ళకి. ఒక 1/2 hour రిజాల్వ్ అవుతుందంట. వాళ్ళకి రిజాల్వ్ అయినాక ఇప్పుడు టైం వచ్చి 4:30 అయితే అవుతుంది. 5:35 అట్లా చేసుకోమన్నారు. 5:35 ఆ టైంలో ఒక 1/2 hourలో ఆన్ చేసుకోమన్నారు. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. చలో ఇప్పుడైతే ప్రాబ్లం అయితే రిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు నాకు కొంచెం ఎయిర్టెల్ మంచి సర్వీస్ అనిపించింది, ఎందుకంటే మొన్న అయితే తిరిగి మీకు కూడా తెలుసు ఎట్లా తిరిగినాను. ఇప్పుడైతే ఒక్కసారి కంప్లైంట్ చేయగానే ఇప్పుడే కంప్లైంట్ చేసిన, జస్ట్ ఒక 1/2 hour హాఫ్ అన్ అవర్ ముందు కంప్లైంట్ చేసిన, ఒక 1/2 hour వచ్చి రిపేర్ చేసిపోయారు. ఇప్పుడు ఇట్లాంటివి ఏమైనా జరిగితే కస్టమర్కి సాటిస్ఫాక్షన్ వస్తుంది, అంతే కదా. మనం కూడా ఇంత అమౌంట్ పెడుతున్నాం 3,000 అంటే ఏదో ఒకటి చేయాలి కదా వాళ్ళు కూడా.
చలో ఏదో ఒకటి మంచిగా చేసిరు మంచిగా అయితే. టైం అయితే 5:45 అవుతుంది. ఇంకా మనం స్నానానికి వేడి పెట్టుకొని స్నానం చేసుకొని ఆఫీస్కి అయితే వెళ్దాం. స్నానానికి అయితే వేడి నీళ్ళు పెట్టేసుకున్నాం. ఫైనలీ రెడీ అయితే అయిపోయినా. చలో ఇంకా సీదా ఆఫీస్లో వెళ్తాం. బ్యాక్ టు ఆఫీస్కి అయితే ఇప్పుడు వచ్చేసిన. ఇంకా ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే కలుగుతాం. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. జూనాడు బయట ఉండే ఇంకా వాడిని తీసుకొని ఇంట్లోకి అయితే వెళ్దాం. ఈ రోజుకి అయితే బ్లాగ్ అయితే అంతే. యాక్చువల్లీ అన్నం తినేది అయితే చూపించలేదు, ఛార్జింగ్లో ఉండే ఫోన్, దానికోసం అయితే చూపించలేదు. ఇంకా రేపటి బ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్, బాయ్.